ఇప్పుడు మోస్ట్ సొఫిస్టికేటెడ్ అండ్ అడ్వాన్స్డ్ కార్డియాక్ సర్జరీ సర్వీసెస్ అనేది ఉభయ గోదావరి జిల్లాకి మేము ఎక్స్పాండ్ చేస్తున్నాం ఫ్రమ్ యశోద హాస్పిటల్ సికింద్రాబాద్ నుంచి. నా పేరు డాక్టర్ సుధీర్ వల్లూరి, రోబోటిక్ కార్డియాక్ సర్జన్. ఇప్పుడు మేము ప్రతి ఫస్ట్ శనివారం జంగారెడ్డిగూడెం, ప్రతి సెకండ్ శనివారం తణుకు, ప్రతి 4వ శనివారం రాజమండ్రిలో ఓపీడీ సర్వీసెస్ ఉదయం 9 నుంచి ఈవినింగ్ 5 వరకు కండక్ట్ చేస్తాం. సో ఎవరికైనా సరే ఏమైనా సరే గుండె ప్రాబ్లం ఉన్నా సరే, ఊపిరితిత్తుల ప్రాబ్లం ఉన్నా సరే, లేదంటే ఎనీ కార్డియాక్ కానీ, థొరాసిక్ కానీ, లేదంటే రక్తనాళాల ప్రాబ్లం ఉన్నా సరే వాళ్ళు మా ఓపీడీ సర్వీసెస్ ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు ఉన్న ఈ టైమ్స్ లో ఇప్పుడున్న పొల్యూషన్ కి, ఇప్పుడున్న స్ట్రెస్ కి, ఇప్పుడున్న ఈటింగ్ హ్యాబిట్స్ కి, ఇప్పుడున్న అడల్ట్రేషన్ కి, ఇవన్నీ డిఫరెంట్ ఫ్యాక్టర్స్. ఈ ఫ్యాక్టర్స్ అనేది మన చేతుల్లో ఉండవు, కానీ ఈ ఫ్యాక్టర్స్ వల్ల పీపుల్ ఆర్ గెటింగ్ ఎఫెక్టెడ్. సో కార్డియాక్ డిసీజ్ అనేది ఇన్సిడెన్స్ అండ్ ప్రివలెన్స్ అనేది పెరుగుతూ ఉంది. సో జనరలీ ప్రాబ్లం వచ్చాక క్యాచ్ చేసే కన్నా కూడా ముందే క్యాచ్ చేయొచ్చు కార్డియాక్ ప్రాబ్లం అనేది. అదే సిటీ కొరనరీ కాల్షియం స్కోర్. ఈ టెస్ట్ చేయించుకుంటే మీకు హార్ట్లో ఏమైనా బ్లాక్స్ ఉన్నాయా లేవా, ఉంటే ఎంత ఉంటాయి అనేది ముందే తెలుస్తుంది. సో దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ కూడా మనం కంటిన్యూ చేయొచ్చు. దీనివల్ల ప్లస్ పాయింట్ ఏంటంటే ప్రాబ్లం వచ్చి హార్ట్ ఫెయిల్ అయ్యకన్నా కూడా హార్ట్ ఫెయిల్ అవ్వకుండా ముందే క్యాచ్ చేసి ట్రీట్మెంట్ అనేది కరెక్ట్గా తీసుకోవచ్చు. కార్డియాక్ సర్జరీలో ఈ స్పెసిఫిక్ ప్రొసీజర్కి మెటీరియల్ అంతా కూడా కాస్ట్ ఉంటుంది. సో ఇది సమ్వేర్ అరౌండ్ 15 to 20 lakhs అవుతుంది ఈ ప్రొసీజర్. బోత్ ది తెలుగు స్టేట్స్ ఆరోగ్యశ్రీ ప్రొవైడ్ చేస్తున్నాయండి. సో ఆరోగ్యశ్రీలో ఈ ప్రొసీజర్ అనేది కొంచెం డిఫికల్ట్ టు కవర్. రెగ్యులర్ బైపాస్ సర్జరీస్ అండ్ ఆల్ వాల్వ్ సర్జరీస్ కవర్ అవుతాయి. సివిల్ ఇంజనీరింగ్. ఒక 3 years బ్యాక్ ముందుసారి జరిగింది ఆపరేషన్. ఇంకా కిమ్స్ హాస్పిటల్. తర్వాత మళ్ళీ ఈ ప్రాబ్లం ఎప్పుడు గుర్తించారు, ఎవరు ఫేస్ చేశారు? 1 year బ్యాక్ ఇది 2D ఎకో గట్రా తీస్తే ఈ ప్రాబ్లం ఉందని చెప్పారు. చెప్తే రాయమండ్రిలో కొన్ని హాస్పిటల్ తిరిగితే ఎక్కడ అవ్వదన్నారు. యశోదాకి వెళ్ళామండి. యశోదకి వెళ్తే ముందు ఒక బ్రాంచ్ 2 బ్రాంచ్లకి వెళ్ళామండి. అక్కడ ఎక్కడ అవుతాను సార్ అవును. సార్ దగ్గరికి వెళ్తే సార్ ఇప్పుడు చేస్తాను ధైర్యం చేసి చేస్తాను. ఎన్నాళ్ళు పట్టింది మళ్ళీ రికవరీ అయ్యి పనులు చేసుకోవడానికి? ఎలా చేసే ముందు ఎలా ఉంది, తర్వాత ఎలా? చేసే ముందు అయితే కొంచెం పెయిన్ ఉందండి, ఇప్పుడైతే బాగా. ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలాంటి బాధ అంటే డైలీ నీరసంగా ఉండడం, బాగా నీరసంగా అయిపోవడం అయ్యింది. చేశాక ఇప్పుడైతే పర్లేదండి, బాగా. అతని వల్ల ఇప్పుడు ఎలాగ ఉన్నాను. 50% ఆఫ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ నార్మల్ ఉంటుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే కొన్ని మెడిసిన్స్ ఉంటాయి, లైఫ్ లాంగ్ వాడాలి. చిన్న చిన్న టెస్ట్లు ఉంటాయి, చేయించుకొని వన్స్ ఇన్ 3 months 6 months మాతో ఫాలో అప్ ఉంటే సరిపోతుంది. ద బ్యూటిఫుల్ పార్ట్ ఇస్ దట్ ఈ అబ్బాయి సివిల్ ఇంజనీరింగ్ చేశాడు. సో ఇంత పెద్ద సర్జరీ తర్వాత కూడా ఈ అబ్బాయి మళ్ళీ జాబ్ చేయొచ్చు, మ్యారేజ్ చేసుకోవచ్చు, ఫ్యామిలీని ఎక్స్పాండ్ చేయొచ్చు, అందరినీ చూసుకోవచ్చు, అన్ని చేయొచ్చు, ఆటలాడచ్చు, అన్ని చేయొచ్చు. దట్ ఈస్ అ బ్యూటిఫుల్ పార్ట్. మళ్ళీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ నార్మల్ వచ్చేసింది. 90% ఏమి ఉండదు. లేదు, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు, పెద్ద ఏమి స్పెసిఫిక్ చేంజెస్ ఏమి ఉండవు. చేయొచ్చు, చిన్న చిన్న రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇండియాలో కూడా సక్సెస్ రేట్ ఈజ్ యాజ్ ఈక్వల్ యాజ్ 98 to 99%. ఇట్స్ బికాస్ ఆఫ్ పీపుల్స్ స్కిల్ అండ్ అడ్వాన్సెస్ ఇన్ సైంటిఫిక్ అండ్ టెక్నాలజీ. ఎన్ని రోజుల్లోగా మళ్ళీ వాళ్ళ దైనందిక జీవితంలోకి మళ్ళీ 3 weeks అండి, 3 weeks. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ కార్డియాక్ సర్జరీ. ఒకప్పుడు యాక్చువల్లీ పీపుల్లో ఒక అపోహ అనేది ఏంటంటే కార్డియాక్ సర్జరీ చేయించుకుంటే మనిషి చనిపోతాడు అనేది మ్యాక్సిమం పీపుల్లో ఒక అపోహ. ఒకప్పుడులా ఇప్పుడు అసలు లేనే లేదు. ఎందుకంటే సర్జరీ ముందే మనం ఏ టెస్టులు చేయాలో అన్ని టెస్టులు చేస్తాం. 2D ఎకో కానీ, కెరోటిడ్ డాప్లర్ కానీ, అల్ట్రాసౌండ్ కానీ అన్ని టెస్టులు చేసి పేషెంట్ ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేసి స్టెబిలైజ్ చేసి మెడిసిన్స్తో నార్మల్ చేసి ఆ తర్వాతే సర్జరీ చేస్తాం. ఒకప్పటికి ఇప్పటికి స్కిల్ పెరిగింది, టెక్నాలజీ పెరిగింది, మనం పేషెంట్ని చూసే విధానం మారింది. ఎప్పుడైతే ఇవన్నీ ఇంప్రూవ్మెంట్స్ వచ్చినాయో ఆ అవుట్కమ్స్ కూడా అంతే సక్సెస్ఫుల్గా పెరిగింది. సో ఒకప్పుడులో ఇప్పుడు
కార్డియాక్ సర్జరీకి సక్సెస్ రేట్ చెప్పాలంటే 99% అని క్లియర్గా చెప్పొచ్చు. మీరు అడగచ్చు ఎక్కడెక్కడ రిస్క్ అనేది ఎక్కువ ఉంటుందని చెప్పి. కొన్ని కేసెస్ ఉంటాయి ముందు నుంచి హార్ట్ ప్రాబ్లం ఉంటుంది కానీ వాళ్ళు చూసుకోలేరు, లేకుంటే చూసుకోరు. ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటిక్ పీపుల్, వాళ్ళకి ఏంటంటే డయాబెటీస్ ముందు నుంచి ఉంటుంది. సో డయాబెటీస్ చూసుకోరు, లేకుంటే ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. వాళ్ళలో ఏంటంటే ఈ హార్ట్ డిసీజ్ అనేది ప్రోగ్రెస్ ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళలో హార్ట్ కాంప్లికేషన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళు సడన్గా ల్యాండప్ అవుతారు ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో హార్ట్ ప్రాబ్లమ్స్తో అది. సో ఎప్పుడైతే ఎవరైతే ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్కి ఎమర్జెన్సీ పరంగా వస్తారో వాళ్ళకి రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది హార్ట్ స్టెంటింగ్ ఆర్ సర్జరీ ఏదైనా సరే. ఎవరైతే ముందే క్యాచ్ చేసి స్టేబుల్గా ఉన్న పర్సన్లో హార్ట్ డిసీజ్ క్యాచ్ చేసి వాళ్ళు ఏదైనా ప్రొసీజర్ చేయించుకుంటే వాళ్ళకి సక్సెస్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది, రిస్క్ అనేది తక్కువ ఉంటుంది. మీరు అడగచ్చు మరి ముందే మనం ఏమన్నా హార్ట్ ప్రాబ్లం ఉంటే క్యాచ్ చేయొచ్చు అని చెప్పి. ఇప్పుడు టెస్ట్లు వచ్చినాయి. యాక్చువల్లీ దిస్ అబ్సల్యూట్ అండ్ బ్యూటిఫుల్ టెస్ట్. వన్ ఆఫ్ ది టెస్ట్ ఇస్ సిటీ కొరనరీ కాల్షియం స్కోర్. ప్లెయిన్ సిటీ స్కాన్, అది హార్ట్కి తీసే సిటీ స్కాన్. అది తీస్తే దాంట్లో ఏంటంటే హార్ట్లో రక్తనాళాల్లో ఏదన్నా బ్లాక్ ఉందా లేదా, ఒకవేళ బ్లాక్ ఉంటే ఎంత పర్సెంటేజ్ ఆఫ్ బ్లాక్ ఉంది, దానికి ఏమైనా చేయగలమా అనేది ఈజీగా మనకి డేటా తెలుస్తుంది. సో సింపుల్ టెస్ట్. ఎనీ పేషెంట్, ఎనీ పర్సన్ హూ ఇస్ అబౌవ్ 40 years and above, అండ్ ఎనీ పర్సన్ హూ హ్యాస్ డయాబెటీస్, ఎనీ పర్సన్ హూ హ్యాస్ ఎనీ అదర్ అసోసియేటెడ్ ప్రాబ్లమ్స్, వీళ్ళలో ఈ సిటీ కొరనరీ కాల్షియం స్కోర్ అనేది చేయించుకుంటే ఈజీగా మనకి హార్ట్లో బ్లాక్స్ ఉన్నాయో లేదో తెలుస్తుంది. తెలిసాక ట్రెడ్మిల్ టెస్ట్ చేస్తాం, 2D ఎకో టెస్ట్ చేస్తాం. వాటిల్లో ఏమైనా సిగ్నిఫికెంట్ బ్లాక్స్ ఉంటే దెన్ యాంజియోగ్రామ్ చేస్తాం. దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. యాంజియోలో ఏదైనా బ్లాక్స్ ఉన్నాయని తెలిస్తే దేర్ ఆర్ 3 types ఆఫ్ ట్రీట్మెంట్స్. ఒకటి మెడికల్ మేనేజ్మెంట్, ఒకటి స్టెంటింగ్, మూడోది కార్డియాక్ సర్జరీ. సో ఏ ప్రాబ్లమ్, ఎంత స్టెనోసిస్, ఎంత బ్లాక్ ఉంటే దానికి తగ్గట్టుగా మేము ప్లాన్ చేసి ఐదర్ స్టెంటింగ్ ఆర్ సర్జరీ అనేది ప్లాన్ చేస్తాం.